చిన్నపిల్లల్లో వినికిడి లోపాన్ని మనం ముందే గుర్తించకపోయినట్లయితే వాళ్ళకి తర్వాత పర్మనెంట్గా కూడా ఆ వినికిడి ప్రాబ్లం నుంచి వచ్చే మెయిన్ ప్రాబ్లం ఏంటంటే స్పీచ్ తక్కువ రావటం, స్పీచ్ సరిగా డెవలప్ కాదు. అది పర్మనెంట్గా ఉండే అవకాశం ఉంటుంది. సో మనం పిల్లల్లో ఉన్న వినికిడి లోపాన్ని యాజ్ ఎర్లీ యాజ్ పాసిబుల్ 6 months లోపులోనే మనం గ్రహించవచ్చు. లేదా 1 year, 1.5 year ఇంతకన్నా ఎక్కువ అయింది అనుకోండి, మనం నెగ్లెక్ట్ చేసామనుకోండి, వాళ్ళకి వినికిడి లోపం ఉన్నా మనం ఆ వినికిడి లోపాన్ని గ్రహించకుండా ఉంటే తర్వాత వాళ్ళకి మాట సరిగా రాదు. వాళ్ళ తర్వాత యాక్టివిటీస్, అది ఎడ్యుకేషన్ కావచ్చు, సొసైటీలో పర్ఫార్మెన్స్ కావచ్చు, అన్ని విధాలు కూడా వాళ్ళ జీవితంలో చాలా ఇబ్బంది పడతారు. ఫర్దర్ వాళ్ళు ప్రోగ్రెస్ కావటానికి కానీ, రొటీన్ లైఫ్ లోకి రావటానికి కానీ అవకాశాన్ని కోల్పోతారు. సో చిన్న పిల్లలు, ఎస్పెషల్లీ పుట్టిన పిల్లల్లో మనం సాధారణంగా సౌండ్ చేస్తే ఏమైందంటే ఆ సౌండ్ వైపు వాళ్ళు తల తిప్పటం, లేదా ఆ సౌండ్ వచ్చినప్పుడు ఐ బ్లింక్ చేయటం, ఐలిడ్స్ చిన్న పిల్లల్లో less than 3 months చేస్తా ఉంటారు అనమాట. కొంతమందిలో ఏంటంటే సౌండ్ వచ్చినప్పుడు ఆ వచ్చే సౌండ్ కి క్రాలింగ్ అవుతారు, అటువైపు తిరగటానికి కూడా ప్రయత్నిస్తారు 6 months లోపు పిల్లలు అయితే. అలానే కళ్ళును కూడా పైకి కిందికి చూస్తూ ఉంటారు, సౌండ్ వచ్చినప్పుడు ఆ సౌండ్ వైపు కళ్ళును తిప్పడానికి ట్రై చేస్తారు. సో ఒకవేళ పిల్లల్లో మనం సౌండ్ చేసిన, మాట్లాడినా అటువైపు పిల్లలు స్పందించకపోతే మనం ఎమ్మటే వాళ్ళకి కొంచెం వినికిడి లోపం ఉందేమోనని ఆ వినికిడి లోపం గురించి ఆలోచించాలి. అలానే కొంతమంది పిల్లలు ఏంటంటే మనం ఆ బెడ్ మీద వైబ్రేటింగ్ సౌండ్ ఇస్తే ఎమ్మటే కదులుతారు. మనం బయట నుంచి ఎంత పిలిచినా, ఎంత సౌండ్ చేసినా కూడా వాళ్ళు కదలరు అనమాట. అలాంటి పరిస్థితుల్లో కూడా వాళ్ళకి వినికిడి లోపం ఉందని మనం అర్థం చేసుకోవాలి. ఇలా వినికిడి లోపం ఉన్న పిల్లల్లో ఎవరికైతే 6 months లోపల పిల్లల్లో వినికిడి లోపం ఉందో, అందుకని చిన్నప్పుడు మనకి ఓల్డెన్ డేస్ లో కూడా గ్రాండ్ పేరెంట్స్ వాళ్ళందరూ కూడా పిల్లల్ని ప్రతిసారి పలకరిస్తా ఉంటారు. ఎందుకంటే ఏ రోజైనా కూడా ఆ ప్రాబ్లం రావచ్చు, వాళ్ళు చూస్తున్నారా లేదా అని తెలుసుకునే వాళ్ళు అనమాట. కానీ ఇవాళ మనకి ఎక్విప్మెంట్లు కూడా వచ్చినాయి. ఆ విధంగా తెలుసుకోవటం, ఏ మాత్రం డౌట్ వచ్చినా, అంటే పిల్లలు ప్రాపర్ గా మన సౌండ్ కి రెస్పాండ్ కావట్లేదు, తల తిప్పట్లేదు, లేదా అటువైపు చూడట్లేదు అని అనిపిస్తే ఇమీడియట్ గా ఇవాళ పెరా టెస్ట్ ద్వారా మనం ఆ వినికిడి లోపాన్ని గ్రహించవచ్చు, వినికిడి లోపాన్ని ఐడెంటిఫై చేయొచ్చు, ఎంత వినికిడి లోపం ఉందో కూడా తెలుసుకోవచ్చు అనమాట. సో మనం 6 months లోపల గనక మనకు వినికిడి లోపాన్ని గ్రహించగలిగినట్లయితే, ఎక్కువ మందిలో అది మోడరేట్ హీరింగ్ లాస్ ఉంటుంది, వాళ్ళకి మనం హీరింగ్ ఎయిడ్స్ పెట్టి హీరింగ్ ని ఇంప్రూవ్ చేయగలిగినట్లయితే వాళ్ళకి ఫర్దర్ నార్మల్ స్పీచ్, నార్మల్ బ్రెయిన్ డెవలప్మెంట్ బాగుంటది అనమాట. ఎందుకంటే ఈ 3 to 6 years లోపల గనక వాళ్ళకి నార్మల్ గా బ్రెయిన్ ప్లాస్టిసిటీ రాకపోయినట్లయితే, స్పీచ్ డెవలప్ కాకపోతే వాళ్ళకి ఫ్యూచర్ లో కూడా స్పీచ్ ప్రాబ్లమ్స్ వచ్చే అవకాశం ఉంటది. మనం కాక్యులర్ ఇంప్లాంట్ సర్జరీ చేసినా కూడా వాళ్ళకి స్పీచ్ నార్మల్ గా రాదనమాట. సో ఈ 3 months 6 months లోపల గ్రహించి వినికిడి లోపం ఉన్నట్లయితే ఈ హీరింగ్ ఎయిడ్ పెట్టినట్లయితే వాళ్ళకి స్పీచ్ చాలా బాగుంటది. అట్లీస్ట్ బిఫోర్ 3 years కనుక మనం ఇంటర్వెన్షన్ చేయగలిగినట్లయితే, హీరింగ్ ఎయిడ్ ద్వారా హీరింగ్ ని ఇంప్రూవ్ చేయగలిగినట్లయితే, రేర్ సిచ్యువేషన్ లో హీరింగ్ ఎయిడ్ తో కూడా ఇంప్రూవ్ కాకపోతే కాక్యులర్ ఇంప్లాంట్ సర్జరీ ద్వారా వాళ్ళకి హీరింగ్ ని ఇంప్రూవ్ చేయగలిగినట్లయితే వాళ్ళకి ఫ్యూచర్ లో స్పీచ్ బాగుంటది. అలానే వాళ్ళ జీవన శైలి కూడా, ఎందుకంటే వాళ్ళు అన్నిటికీ అలవాటు పడిపోతారు. నార్మల్ గానే మిగతా నార్మల్ హీరింగ్ ఉన్న వాళ్ళకి ఎలా అయితే ఉంటుందో వాళ్ళకి జీవన శైలి కూడా అలా అలవాటు పడిపోతారు. వాళ్ళకి ఫ్యూచర్ అంతా కూడా బాగుంటుంది అనమాట. సో ఏ మాత్రం వినికిడి లోపం డౌట్ ఉన్నా, వినికిడిలో ప్రాబ్లం ఉందని అనిపించినా, మీరు హైదరాబాద్ లోని బేగంపేటలో ఉన్న మన ఏషియన్ ఈఎన్టీ కేర్ సెంటర్ లో సంప్రదించండి. అక్కడ ఉన్న ఈఎన్టీ డాక్టర్లు, ఆడియాలజిస్టులు ఆ వినికిడి లోపం ఉన్నట్లయితే వినికిడి లోపాన్ని కనుక్కొని దానికి అవసరమైన ట్రీట్మెంట్ మెడిసిన్స్ ద్వారా కానీ, హీరింగ్ ఎయిడ్ ద్వారా కానీ, సర్జరీ ద్వారా కానీ చేసి ఆ వినికిడిని ఇంప్రూవ్ చేసి ఆ పిల్లలకి వినికిడి నార్మల్ గా వచ్చేటట్లు చేసి ఫర్దర్ స్పీచ్ కూడా నార్మల్ గా వచ్చేటట్టు చేస్తారు.